కావేరి మెమరీ కార్డ్ కోసమని చెప్పి గుడి మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చిన్ని కూడా మెమరీ కార్డ్ ఎలాగైనా సరే దొరకాలి అని చెప్పేసైతే దేవుడి గుడి మొత్తం చూస్తూ ఉంటుంది. ఇంతలో తనకి ఒక మెమరీ కార్డ్ దొరుకుతూ ఉంటుంది. అది కనబడగానే అక్కడ ఉన్న చిన్ని అమ్మా అమ్మా అని చెప్పేసైతే కావేరిని పిలుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కావేరి వస్తూ ఉంటుంది. ఏం జరిగింది చిన్ని అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇదిగో అమ్మా ఇదేనా ఆ మెమరీ కార్డ్ అని చెప్పేసైతే అంటూ ఆ మెమరీ కార్డుని చూపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావేరి చాలా సంతోషించి ఇదేనమ్మా మెమరీ కార్డ్, మనకి ఇక దొరికేసినట్లుగానే మీ నాన్న ఇక బయటకు వచ్చేస్తాడు, ఇక ఎలాంటి అడ్డంకులు ఆటంకులు ఉండవు అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దేవుడి వైపు చూసి దేవుడా నువ్వు ఉన్నావు, ఈ మెమరీ కార్డు మాకు దొరికేలా చేసావు అని చెప్పేసి అయితే అంటూ ఆ దేవుడిని మొక్కుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చిన్ని కావేరి వాళ్ళు బయటకు వచ్చి హరికి ఫోన్ చేయడానికి కావేరి ట్రై చేస్తూ ఉంటుంది. ఎంతకీ సిగ్నల్ దొరకకపోవడంతో అమ్మ చిన్ని నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే హరి అంకుల్కి ఫోన్ చేస్తాను, ఇక్కడ సిగ్నల్ రావటం లేదు అని చెప్పేసి అయితే పక్కకు వెళ్ళి హరికి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న హరి ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైంది కావేరి, ఏమైనా క్లూ దొరికిందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి అయితే దొరికింది, ఒక మెమరీ కార్డ్ అయితే దొరికింది, దానివల్ల బాలరాజును మనం బయటకు తీసుకొని రావచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న హరి అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. అమ్మయ్య మనకు ఒక క్లూ అయితే దొరికింది కదా, దీనివల్ల ఆ సత్యం బాబుని చంపింది కూడా ఆ దేవ అని మనం చెప్పొచ్చు కదా, ఎలాగైనా సరే ఆ క్లూని నువ్వు తీసుకొని నా ఇంటికి రా, మనం ఇద్దరం కలిసి అది కోర్టులో సబ్మిట్ చేస్తే బాలరాజుని బయటకు తీసుకొని రావచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అమ్మయ్య బాలరాజు ఇక బయటకు వచ్చేస్తాడు, ఇక ఎటువంటి గొడవ ఉండదు, ఆ దేవ బయట లోపలికి వెళ్ళాలి, ఖచ్చితంగా వాడికి శిక్ష పడాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా సంతోషంగా హరి దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది.